నమస్తే. మీ టీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఉషా. ప్రస్తుతం మనం కోటా శ్రీనివాసరావు గారి వద్ద ఉన్నాము. గతంలో వీరు టీడీపీలో ఉన్నప్పుడు, చీరాల మరియు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వేమూరు నియోజకవర్గాల్లో పరిశీలకులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షునిగా మరియు అవే రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ప్రజెంట్ పొన్నూరు ఎక్స్ జెడ్పీటీసీగాను బాధ్యతలు వహించారు. ప్రస్తుతం వీరు పిఎస్సిఎస్ చైర్మన్గా మునిపల్లిలోని బాధ్యతలు వహిస్తున్నారు. అలాగే గృహ సంకల్ప మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ముందుకు సాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం సమపాలలో ప్రజలకు అందుతాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్కారం. మీ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికలు కనుక మనం గమనించినట్లయితే ఈరోజు ప్రధానంగా రెండు పార్టీల మధ్య, ఒకటి పెత్తందారుల పార్టీ, ఒకటి పేదల పార్టీ. పెత్తందారుల పార్టీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, దాని మిత్రపక్షమైనటువంటి బీజేపీగా ఉంది. పేదల పార్టీకి ఈరోజు అదేవిధంగా మన వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు వైసీపీ మరలా అధికారంలో రాబోతుంది. వైసీపీ అధికారంలోకి ఎందుకు రాబోతుందంటే ఆల్రెడీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, 99% అమలు పరిచారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వైసీపీని నమ్ముతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా మరలా ఈ రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకే పట్టం కడతారనేది నా యొక్క అభిప్రాయం. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా సహాయపడుతుంది అనుకుంటున్నారు? మీ మాటల్లో వివరించండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రైతు శ్రామిక యువజన పార్టీ. ఎందుకంటే ఈ పార్టీ స్థాపించినప్పుడే ఈ పార్టీ పేదలకి ఈ ఫలాలు అందాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళంతా కూడా అన్ని విధాలా కూడా అణగదొక్కబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి పార్టీయే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధాన భూమిక మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బేస్ చేసుకొని ప్రధానంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు మరి ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో వారందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి ఆనాడు రాజ్యాంగంలోనే రాయటం జరిగింది. సో కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటిది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొచ్చేదానికోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున, వారితో పాటు నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మిగిలినటువంటి ఓసీల్లో వెనకబడిన తరగతులు ఏదైతే ఉన్నాయో కాపు సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, క్షత్రియులు కావచ్చు, ఎవరికైనా సరే వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల వారి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు పెద్ద ఎత్తున అందాలనే జయమే ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ జయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మరియు టీడీపీ కూటమి యొక్క మేనిఫెస్టో గురించి వివరించారు కదా సార్. ఈ రెండు మేనిఫెస్టోల్లో ప్రజలకు బాగా ఏది ఉపయోగకరంగా ఉంటుందో మీ మాటల్లో వివరించండి. యాక్చువల్గా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2019 జరిగిన ఎన్నికల్లో అలవి కాని హామీలు అంటే ఇవ్వటానికి మేనిఫెస్టో అయితే ఇచ్చారే కానీ ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్లో సాధ్యం కాదనేది ప్రజలు కూడా గ్రహించారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో ఇవి సాధ్యపడే అంశాలు కాదని ప్రజలు గ్రహించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో ఇవన్నీ సాధ్యమని చెప్పేసి జనం నమ్మి అప్పుడు ఓటింగ్ వేయటం జరిగింది.
డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అక్షరాల 100% ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోని కనుక గమనించినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మనం చూస్తున్నాం, ఒక పక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మనం చూస్తున్నాం. మరి టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అన్ని అలవగాని హామీలు, ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాం, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం, ఇట్లాగే యువతకి ఉపాధి హామీ కలిగిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇవన్నీ కూడా గతంలో కూడా చెప్పి ఫెయిల్యూర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్రలో కూడా చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలే. తర్వాత ఆయన ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కొన్ని వందల అంశాలను ఇచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇవాళ బడ్జెట్ ప్లానింగు మనం చేయగలుగుతామా లేదా, సాధ్యాసాధ్యాలు ఏంటనేది ఆలోచన చేసి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంది. పోయినసారి ఈ మేనిఫెస్టోకి ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకా ఎక్కువ లాభం చేకూర్చాలి, అమ్మఒడి పథకం అయితేనేమి, మరి రైతు భరోసా అయితేనేమి, మరి అదేవిధంగా కాపు నేస్తం అయితేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, పార్టీ ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ మరి ఎక్కడా ఫెయిల్యూర్ కాకుండా మరి ఈ బడ్జెట్కి అనుగుణంగా రేపు మనం మాట ఇచ్చామంటే వెనక్కి తిరిగి రాకూడదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రజలకు శ్రీరామరక్షగా ఉండాలి. ఎందుకంటే ఈనాడు కనుక మనం చేయకపోతే రెండోసారి నమ్మరు కాబట్టి ప్రజలకి విశ్వాసంగా ఉండాలని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. తదుపరి 5 సంవత్సరాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. వీరిరువురిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరి వల్ల మంచి జరిగింది? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ గతంలో కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మనం చూసాం, అమరావతి రాజధాని అని చెప్పేసి కాలయాపన చేయటం, ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా మరి పెండింగ్లో పెట్టి, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా వేరే ఇతర ఏ ఒక్క పథకం కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆయన విశ్వసించాల. యాక్చువల్గా రాజధానికి మరి 30-40 వేల ఎకరాలని చెప్పేసి మరి ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం అనేది ఇదంతా కూడా ల్యాండ్ మాఫియాగా ఆ రోజు ప్రజలంతా కూడా వర్ణించినటువంటి పరిస్థితి. అంత ల్యాండ్ అవసరం ఉందా? మరి భారతదేశంలో ఏ రాష్ట్రానికి, ఏ ఒక్క క్యాపిటల్కి కూడా అన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు, మనందరికీ తెలుసు. ఉన్నటువంటి దాంట్లో యాక్చువల్గా మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆల్రెడీ యాక్ట్ కింద వినియోగించుకునేటట్టు హైదరాబాదులో కొన్ని వసతులు ఉపయోగించుకునేటట్టు అవకాశం కల్పించినప్పటికీ కూడా అక్కడెక్కడా కూడా వాటిని వినియోగంలోకి తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో తన మార్క్ని ఎప్పటికప్పుడు అతను తన తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారే తప్పితే ప్రజల యొక్క ఆకాంక్షను ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందుకనే మూడు ప్రాంతాలని 3 రాజధానులు నేను ఎందుకన్నారంటే, గతంలో మనం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత మనం క్యాపిటల్ మొట్టమొదట కర్నూలు, దాని తర్వాత హైదరాబాదు, మళ్ళీ ఇప్పుడు అమరావతి అని 3 దశలుగా మార్చడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆ క్యాపిటల్ ఏరియాకి వెళ్తున్నాం, అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం అందరం వెళ్ళి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయటం, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 క్యాపిటల్స్ నినాదాన్ని తీసుకొచ్చింది కూడా దానికోసమే. ఎందుకంటే 3 రాజధానులు చేయటం వలన 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అటు రాయలసీమ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఇటు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది, ఇటు కోస్టల్ ఏరియా 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవ్వటం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్య మరలా రాకుండా ఉండాలి. ఈ సమస్యని అధిగమించాలంటే ఈ రాజధాని సమస్య ఏదైతే ఉందో దీనికి తెరదించాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం. అదే కాకుండా ఇవాళ వైజాగ్ అనేది వైజాగ్ కోస్టల్ కారిడార్ కనుక రాబోయే రోజుల్లో మనం కనుక దాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే
ఆర్థికంగా మన రాష్ట్రాన్ని చాలా 10 రెట్లు ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా మరి పక్కన ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలైనటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా మలేషియా కావచ్చు, థాయిలాండ్, సింగపూర్ రకరకాల కంట్రీస్ ఏవైతే డెవలప్ అయినాయో మన రాష్ట్రం కూడా ఆ విధంగా డెవలప్ అవ్వడానికి అన్ని వనరులు ఉన్నాయి. వీటితో పాటు నేవీ ఉంది. మరి అన్నిటికీ కావాల్సినటువంటి వనరులు పారిశ్రామికంగా డెవలప్ అవడానికి, మరి మెడికల్గా డెవలప్మెంట్ అవ్వడానికి అన్నిటికీ కావాల్సినటువంటి వనరులు వైజాగ్ ప్రాంతం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ వేరియేషన్ కనుక మనం గమనించినట్లయితే రాజధాని అనేది డెఫినెట్గా అమరావతితో పాటు మిగతా 2 ప్రాంతాలని మనం కన్సిడరేషన్ చేసినట్టయితే అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాపు కమ్యూనిటీ ప్రాధాన్యత ఎవరి హయాంలో బాగా జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే కాపు కమ్యూనిటీకి ఏ ఒక్కరూ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారు ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా కాపు కులాన్ని వాడుకోవటం, కేవలం ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటున్నారు తప్పితే 100% ఈ రోజు వరకు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాపు కులస్తులకు కూడా వీరికి కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అవసరమని చెప్పేసి ఆనాడు మహనీయులు ఆ యొక్క రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. కాలక్రమేణా అది కాలంలో మరి ఆ రిజర్వేషన్ తొలగించేసి కాపులకు అన్యాయం చేశారని చెప్పొచ్చు. మరి రిజర్వేషన్ తొలగించిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఉంది. 3 ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు కాపు కులానికి మాత్రం మేలు అనేది మాత్రం జరగట్లేదు. అయితే ఒక మాట ఎంతో కొంత గతంలో చేసినటువంటి వాటిల్లో కంటే బెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కాపు రిజర్వేషన్ తీసేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు. ఆయన పాదయాత్ర జరిగే టైంలో తుని దగ్గర కాపులకి రిజర్వేషన్ అనే అంశాన్ని గురించి మా కాపు సంఘాల వాళ్ళంతా కూడా ఆయన కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయన చాలా క్లియర్ కట్గా ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ నా చేతుల్లో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసి 9th షెడ్యూల్లో చేసి అమెండ్మెంట్ చేసి మాత్రమే ఇవ్వగలిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రక్రియకి నేను దోహదపడతాను, ఉపయోగపడతాను. అంతే తప్పితే ఇవాళ నేను హామీ చేయలేదని చెప్పేసి, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది. ఏదైతే ఆయన చెప్తారో ఆ వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్లయితేనే ఆయన హామీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆయన మళ్ళీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే కరెక్ట్గా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 10,000 కోట్ల రూపాయలు మరి కాపు సంక్షేమానికి పెద్ద ఎత్తున ఇవ్వటమే కాకుండా ఈరోజు మేనిఫెస్టోలో కూడా పోయినసారి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కాపు నేస్తం కింద 60,000 రూపాయలు అనేది ఇచ్చి ఈరోజు మేనిఫెస్టోలో దాన్ని డబల్ చేసి 1,20,000 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక కుటుంబానికి 1,20,000 రూపాయలు ఒక భరోసాని కల్పించడం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా కాపు సమాజ వర్గం హర్షిస్తుంది. అయితే మేమందరం మా డిమాండ్ ఏంటంటే కోల్పోయినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చేదానికోసం ప్రయత్నాలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ఆశయం కూడా అదే. అయితే కాపులకి ప్రాధాన్యత అనేది మాత్రం ప్రతి పార్టీల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు మాత్రం చూస్తుంటే ఇవాళ తెలుగుదేశం మరి ఉమ్మడి కూటమిలు జనసేన వీరందరూ కూడా కాపులను ఒక విధంగా మోసం చేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే కేవలం ఉమ్మడి కూటమి అందరూ కూడా కలిసి కేవలం 21 స్థానాలను మాత్రమే మరి అటు 2 ఎంపీ స్థానాలను మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అదే ఈనాడు వైసీపీ కనుక తీసుకుంటే 31 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వటం, 5 ఎంపీ అభ్యర్థులకు ఇవ్వటం అనేది మరి ఇవాళ మేమందరం కూడా హర్షిస్తున్నాం. రేపు చట్టసభల్లో ఎందుకు హర్షిస్తున్నాం అనే మాట అన్నానంటే అటు ఏ పార్టీ తరఫునైనా సరే మా అభ్యర్థులు ఎక్కువ మంది అసెంబ్లీలో అడుగుపెట్టినట్లయితే, అదేవిధంగా పార్లమెంట్లో కనుక అడుగుపెట్టినట్లయితే మా యొక్క తిరిగిపోయినటువంటి రిజర్వేషన్ మరి తిరిగి తెచ్చుకునే దానికోసం ఫైట్ చేయాలంటే అభ్యర్థులు ఎక్కువ మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టాలా. అడుగుపెట్టిన తర్వాత ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ మరి మా కాపు రిజర్వేషన్ అంశాన్ని పరిగణలోకి సాధించుకునే దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. చివరిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా కాపులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఈరోజు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చాలా గణనీయంగా అత్యధిక శాతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. సుమారు 22 నుంచి 25% కాపు ప్రజానీకం ఉన్నారనేది గణాంకాలను బట్టి మనం చూస్తున్నాం.
చాలామంది ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితి, ఎక్కువ మంది రైతు శ్రామికులుగాను రైతాంగంగాను, ముఖ్యంగా రైతాంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ కాపుతో పాటు ఇంకా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా చాలామంది ఈ కోవకే, ఇంకా దీని దిగువ తరగతులకి ఎగువ తరగతులకు కుడియడంగా ఉన్నటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా రాజ్యాధికారం అనేది కోరుకుంటున్నారు. ఈ రాజ్యాధికారం కేవలం 2 వర్గాల చేతుల్లోనే ఉండిపోయింది ఇప్పటివరకు, కమ్మ రెడ్డి. మరి ఎప్పుడూ కూడా మిగిలిన తరగతులకి రాజ్యాధికారం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరికైతే రాజ్యాధికారం వస్తుందో వారు సహజంగా సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే కాపులకి రాజ్యాధికారం రావాలి. కాపులతో పాటు మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాధికారం వచ్చిన రోజునే ఈ న్యాయం జరిగిందని చెప్పేసి, న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.